హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో మనం యథావిధిగా కరెంట్ అఫైర్స్ని ప్రారంభిద్దాం ఈ రోజు నుంచి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ మోడీ అలొకేట్స్ పోర్ట్ఫోలియోస్ ఏ డే ఆఫ్టర్ న్యూ మినిస్ట్రీ అజ్యూమ్ చార్జ్. సో నాకు తెలిసి నెహ్రూ గారి తర్వాత మూడవసారి 1962 తర్వాత మూడవసారి వరుసగా ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి రికార్డు మోడీ గారికే దక్కుతుంది. సో డెఫినెట్గా అందులో సందేహం ఏం లేదు. అలాగే అంటే గతంలో 3 సార్లు అయినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు, కానీ వరుసగా కాలేదు. సో డెఫినెట్గా ఈ ఘనత మోడీ గారికే దక్కుతుంది. సో అందులో భాగంగా చాలామంది మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ గతంలో ఎవరైతే ఉన్నారో ఆ మినిస్టర్స్నే కంటిన్యూ చేస్తూ, ఉదాహరణకి రాజ్నాథ్ సింగ్ గారికి డిఫెన్స్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా జయశంకర్ గారు. సో ఇలాంటి వాళ్ళకి ఆల్రెడీ ఆ పోర్ట్ఫోలియోలు కంటిన్యూ చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఎవరు? దీన్నే మనం మంత్రి మండలి అని అంటాం. సో మంత్రి మండలి యాక్చువల్గా దట్ ఈస్ ద వెరీ క్రూషియల్ అండ్ క్రక్స్ పాయింట్ ఆఫ్ డెమోక్రసీ. పార్లమెంటరీ వ్యవస్థకు అసలు మూలాధారం ఏంటంటే మంత్రి మండలి వ్యవస్థ. అయితే దీని మీద చాలామందికి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మంత్రి మండలిలో మనకి దాదాపుగా 80 మంత్రిత్వ శాఖలు ఉన్నప్పటికీ కూడా 5 లేదా 6 మంత్రులు చెప్పినటువంటి విషయాలు మాత్రమే ప్రభుత్వంలో చెల్లుబాటు అవుతాయి తప్ప మిగతా వాళ్ళవి కావు. ఇది ఏ ప్రభుత్వమైనా కూడా. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అసలు అంటే ఏంటి? ఇందులో మనకి చాలా కేటగిరీస్ ఉన్నాయి. క్యాబినెట్ మినిస్టర్స్ ఇలా మనకి కేటగిరీస్ ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగ బద్ధమైనటువంటి ప్రొవిజన్స్ ఏమున్నాయి, అలాగే ఈ మినిస్టర్స్కి మంత్రులకు బాధ్యతలు ఏమున్నాయి, కొన్నిసార్లు బాధ్యతలు మరిచి ప్రవర్తిస్తూ ఉంటారు మంత్రులు, ముఖ్యంగా రాష్ట్రాలలో. అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రాష్ట్ర ప్రభుత్వాలలో ఎలా ఉంటాయి, క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇది మనం ఈరోజు చూడబోయేటటువంటి టాపిక్. సో డెఫినెట్గా మనకి ముందున్నటువంటి యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో కానీ, అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి కానీ దీస్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్. సో కాబట్టి జాగ్రత్తగా వినండి. సో ముందుగా న్యూస్లో ఎందుకు ఉందంటే, ఆల్రెడీ చెప్పాను కదా, మోడీ గారు 3వ సారి గెలిచారు. సో పోర్ట్ఫోలియోస్ అనేటటువంటివి అలొకేట్ చేస్తున్నారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రి మండలి గురించి కనుక మనం చూస్తే, ఆర్టికల్ 74 భారత రాజ్యాంగం అనేటటువంటిది ఈ మంత్రి మండలి యొక్క స్టేటస్ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అలాగే ఆర్టికల్ 75 కూడా మంత్రులకు సంబంధించి వాళ్ళ యొక్క అపాయింట్మెంట్, వాళ్ళ యొక్క టెన్యూర్, వాళ్ళ యొక్క బాధ్యతలు, వాళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్, అర్హతలు, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఓత్ అంటే ప్రమాణం చేస్తారు కదా, నిన్న కూడా చేశారు మన తెలుగు రాష్ట్రాల నుంచి. అక్కడేమో రామ్మోహన్ నాయుడు గారు ఆయనకి ఏదో క్యాబినెట్ మంత్రిత్వ శాఖ ఇస్తానని అంటున్నారు. ఇక్కడేమో మనకి బండి సంజయ్ గారు, అలాగే కిషన్ రెడ్డి గారికి ఏమో మైనింగ్ మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ మొట్టమొదటిసారి ఆయన గెలవడం జరిగింది పార్లమెంట్కి, గుంటూరు నియోజకవర్గం నుంచి. సో వీళ్ళ నలుగురికి కూడా మంత్రిత్వ శాఖలు అనేటటువంటి ఇచ్చారు. వీళ్ళ నలుగురు ఓత్ తీసుకున్నారు. నేను బండి సంజయ్ నేను అని ఆయన అంటున్న కోలాహలం ఇవన్నీ జరుగుతున్నాయి కదా కిషన్ రెడ్డి గారికి అది. సో కాబట్టి ఓత్, అలాగే శాలరీస్, అలవెన్సెస్ ఆఫ్ ద మినిస్టర్స్, ఇవన్నీ కూడా మనకి 75 ఆర్టికల్లో ఉంటాయి. అంటే మీరు ఇక్కడ చూస్తే ఒక మినిస్టర్ని అపాయింట్ చేయడం దగ్గర నుంచి ఆ మినిస్ట్రీకి ఇచ్చేటటువంటి అలవెన్సెస్, శాలరీల వరకు ఆర్టికల్ 75 మనకి చెప్తుందన్నమాట. అలాగే టెన్యూర్కి సంబంధించి కూడా ఈ మంత్రులు అనేటటువంటి వాళ్ళు కేవలం ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ వరకు మాత్రమే ఉంటారు. మినిస్ట్రీ అయినంత మాత్రాన 5 ఏళ్ళు మినిస్టర్గా కొనసాగాలనేటటువంటి నిబంధన ఏమీ ఉండదు. సో దీనికి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనం కాస్త లోతుగా లోపలికి వెళ్తూ చూద్దాం. ముందుగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో కేటగిరీస్ అంటే మనకి మంత్రి మండలి అనేటటువంటిది ఉంది. ఈ మంత్రి మండలి అనేటటువంటి దాంట్లో మనకి సాధారణంగా 3 రకాల మంత్రిత్వ శాఖలు ఉంటాయి. అందులో మొదటిది బాగా పవర్ఫుల్ క్యాబినెట్ మినిస్టర్స్ అని అంటాం. ఇక రెండవది మినిస్ట్రీ ఆఫ్ స్టేట్. ఇందులో ఇండిపెండెంట్ ఛార్జ్ అని ఉంటుంది, అంటే ఇవి స్వయం ప్రతిపత్తితో పనిచేస్తారు. అలాగే డిప్యూటీ మినిస్టర్స్ ఉంటారు, వీళ్ళు జూనియర్స్ అన్నమాట. సో ఈ ముగ్గురిని కూడా మనం కనుక విడదీసి చూస్తే, క్యాబినెట్ మంత్రులు అంటే ఎవరంటే సాధారణంగా చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలు కొన్ని ఉంటాయి మనకి. అదేంటి సార్, మంత్రిత్వ శాఖల్లో కూడా ప్రాముఖ్యత ఉన్నవి లేనివి ఉంటాయి? ఎందుకుండవు? అన్ని మంత్రిత్వ శాఖలకి డబ్బులు ఇవ్వాలి. నిర్మలా సీతారామన్ గారు, సో ఈవిడి ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు. సో ఆబ్వియస్గా ఈ మంత్రిత్వ శాఖ అందరికన్నా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎవరికి డబ్బులు ఇవ్వాలన్నా కూడా ఫినాన్స్ మినిస్టర్ నుంచి వెళ్ళాలి. సో మిగతా మంత్రిత్వ శాఖల కన్నా పవర్లో కానీ, అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ మంత్రిత్వ శాఖకు ఉండేటటువంటి ఇంపార్టెన్స్ కానీ, ఇవన్నీ కూడా ఫినాన్స్ మినిస్ట్రీకి ఉంటాయి. అలాగే దేశ రక్షణ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి డిఫెన్స్ మినిస్ట్రీకి డెఫినెట్గా ఎక్కువ రోల్ అనేటటువంటిది, పాత్ర అనేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అంతా కూడా ఈ మినిస్టర్ మీద ఉంటుంది. అలాగే హోమ్ మినిస్ట్రీ
అంటే మన దేశం లోపల అంతర్గతంగా మనకున్నటువంటి భద్రతకు సంబంధించి హోమ్ మినిస్ట్రీ చేతిలో ఉంటాయి. అలాగే వివిధ దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండడానికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ హీఈస్ డెఫినెట్లీ డూయింగ్ ఏ ఫెంటాస్టిక్ రోల్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ మినిస్టర్స్. ఎప్పుడో నెహ్రూ గారి నేతృత్వం ఆ ముందు ఉండేవాళ్ళు అలాంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్. సో డెఫినెట్గా అలాంటి ఒక అద్భుతమైనటువంటి మినిస్టర్ ఆయన. సో ఇలాంటి చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి మినిస్ట్రీలను క్యాబినెట్ మంత్రిత్వ శాఖలు అని అంటాం. సో వాటికి క్యాబినెట్ ర్యాంక్ అనేటటువంటి దాన్ని ఇస్తారు. ఒరిజినల్గా కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి అన్ని విధానాలలో ఈ క్యాబినెట్ మంత్రిత్వ శాఖలు యొక్క ప్రాధాన్యత అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది. అంటే ఒక రకంగా ప్రభుత్వం నడిపేటటువంటి మొత్తం గవర్నెన్స్ ఏదైతే ఉందో ఈ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంతా కూడా ఈ క్యాబినెట్ మంత్రిత్వ శాఖలు క్యాబినెట్ మంత్రుల కనుసన్నల్లో మాత్రమే జరుగుతుంది. అందుకే మనకి ఎప్పుడు జయప్రకాష్ నారాయణన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏంటంటే the important laws in our country, they have been passed in the parliament only because of the 5 to 10 influential people in the parliament. 2005లో మనకు వచ్చినటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, మొన్న 2017లో వచ్చినటువంటి జిఎస్టీ కానీ, లేదా ఎంఎన్ఆర్ఈజీఏ కానీ, ఇవన్నీ కూడా కేవలం ఒక 5 నుంచి 10 మంది కీలకమైన మంత్రుల కారణంగానే మనకు వస్తాయి. కాబట్టి మంత్రి మండలి ఎప్పుడు టఫ్గా ఉండాలి. సో ట్రబుల్ షూటర్స్ ఉండాలి మంత్రి మండలిలో. ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు, ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు మంత్రిత్వ శాఖలో ఉండకూడదు. మినిస్ట్రీస్ ఆఫ్ స్టేట్ ఇది ఒకటి ఉంటుంది. ఇదేంటంటే ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్స్. అంటే మనకి ఇందాక చెప్పినటువంటి క్యాబినెట్ మంత్రిత్వ శాఖకు కొన్ని అటాచ్డ్ శాఖలు ఉంటాయి, డిపార్ట్మెంట్స్ అని అంటాం. లేదా కొన్ని నార్మల్ మినిస్ట్రీస్ కూడా ఉంటాయి మనకి. ఏదో మనకి నీటిపారుదల మంత్రిత్వ శాఖ అట్లాంటివి ఏవో, ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇట్లాంటివి. వీటిలన్నిటికీ క్యాబినెట్ ర్యాంకింగ్స్ ఇవ్వరు. సో ఇలా ఉన్నటువంటి కొన్ని మినిస్ట్రీస్కి ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటుంది, స్వయం ప్రతిపత్తితోనే పనిచేస్తూ ఉంటాయి. కొన్ని డిపార్ట్మెంట్లు ఏమో క్యాబినెట్ మంత్రిత్వ శాఖకు లేదా క్యాబినెట్ మంత్రులకి అటాచ్ చేయబడి ఉంటాయి. అంటే ఫినాన్స్ మినిస్ట్రీలో కింద ఇంకో డిపార్ట్మెంట్ ఏదో ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్కి మంత్రులుగా వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళని మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అని అంటారు. స్టేట్ అంటే ఇక్కడ రాష్ట్రం అని కాదే, మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అంటే ఆ స్టేట్ అనేటటువంటిది దేశాన్ని సూచిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. సో మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అంటే ఇండిపెండెంట్ మినిస్ట్రీస్కి మంత్రులుగా కానీ, క్యాబినెట్ మంత్రిత్వ శాఖలకు అటాచ్ చేయబడినటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో శాఖలు, వీటికి మంత్రులుగా కానీ ఉంటారు. మూడోది డిప్యూటీ మినిస్టర్స్. వీళ్ళు ఉన్న వాళ్ళలో చిన్న ర్యాంక్ అనమాట. వీళ్ళేంటి, క్యాబినెట్ మంత్రులకు కానీ లేదా ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ కానీ వీళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడానికి, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయపరమైన వ్యవహారాల్లో కానీ లేదా పరిపాలనా దక్షతలో కానీ ఇంకా మిగతా వ్యవహారాల్లో కానీ వీళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడానికి వచ్చినటువంటి మినిస్టర్స్ని డిప్యూటీ మినిస్టర్స్గా తీసుకుంటారు. జనరల్గా యంగ్ ఫెలోస్ ఎవరైనా కనుక పార్లమెంట్కి ఎన్నికైతే వాళ్ళని జనరల్గా డిప్యూటీ మినిస్టర్స్గా పెడుతూ ఉంటారనమాట. సో ఆ రకంగా మనము డిప్యూటీ మినిస్టర్స్ 3వ కేటగిరీని చూడొచ్చు. అలాగే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కనుక మనం చూస్తే ఆర్టికల్ 74 మనకి ఏం చెప్తుందంటే ఈ యొక్క మంత్రి మండలి అనేటటువంటిది ప్రెసిడెంట్కి ఎయిడ్ అండ్ అడ్వైజ్గా పనిచేయాలి. ప్రెసిడెంట్ అనేటటువంటి ఒక వ్యక్తి టిట్యులర్ హెడ్ కదా, జస్ట్ అంటే వాళ్ళకేం పవర్స్ ఉండవు కదా. అయినప్పటికీ కూడా మన దేశాన్ని రిపబ్లిక్గా పేర్కొంటూ ఉంటాం కదా, గణతంత్ర దేశం మనది. గణతంత్ర అంటే ఏంటి, మన దేశానికి హెడ్గా ఉండేటటువంటి వ్యక్తిని మనం ఎన్నికల ద్వారా తీసుకుంటాం తప్ప నియమించేటటువంటి పోస్ట్ కాదు అది. అఫ్కోర్స్ మీరు అనొచ్చు ప్రెసిడెంట్కి ఎన్నిక చేయం కదా అని, బట్ పరోక్ష ఎన్నిక ఉంటుంది. సో ఆ రకంగా అయినా కూడా ఎన్నికే. అలా కాకుండా మీరు యూకే లాంటివి తీసుకున్నారనుకోండి, అక్కడ కింగ్ లీనియేజ్ అనేటటువంటిది ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రభుత్వం చేసేటటువంటి మొత్తం బిజినెస్ అంతా కూడా ప్రెసిడెంట్ పేరు జరుగుతుంది. అందుకే ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. దేశ అధినేత ప్రెసిడెంట్, ప్రభుత్వ అధినేత మాత్రం ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్కే రియల్ పవర్స్ ఉంటాయి. కానీ ఈ ప్రెసిడెంట్ ప్రభుత్వ వ్యవహారాల్లో కలిసి పనిచేయాలి కాబట్టి మంత్రిమండలి చెప్పినట్టుగానే ఈయన పనిచేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మంత్రిమండలి ఈయనకి ఇచ్చినటువంటి అడ్వైజ్, అంటే ప్రెసిడెంట్కి ఏ అడ్వైజ్ అయితే మంత్రిమండలి ఇస్తుందో దాన్ని కోర్టులో ఎంక్వైరీగా కేసుగా వేయడానికి అర్హత అనేటటువంటిది ఉండదు. అంటే వాట్ ఎవర్ ద సజెషన్ ఆర్ అడ్వైజ్ దట్ హ్యాస్ బీన్ గివెన్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ద ప్రెసిడెంట్ కెనాట్ బి ఎంక్వైర్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. సో ఇది ఆర్టికల్ 74. అలాగే ఆర్టికల్ 75 మనకి ఏం చెప్తుందంటే మెజారిటీని బట్టి ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తారు, డెఫినెట్గా ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు ఆహ్వానిస్తారు.
తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి సజెషన్స్ ప్రకారం మాత్రమే మిగతా మినిస్టర్స్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. అంటే అందరు మంత్రుల్ని కూడా అపాయింట్ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంది? ప్రెసిడెంట్కే ఉంది. కానీ దట్ హ్యాస్ టు బి డన్ యాజ్ పర్ ద అడ్వైజ్ టెండర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ టు ద ప్రెసిడెంట్. అలాగే మొత్తంగా మనకి లోక్సభలో ఎన్ని సీట్లు ఉన్నాయి? 545 సీట్లు కదా. ఈ 545 సీట్లో 15% మాత్రమే మంత్రిమండలి ఉండాలి. అంటే దాదాపుగా మీకు 77 నుంచి 80 వరకు వస్తాయి. సో 77 నుంచి 80 వరకు మాత్రమే మంత్రిమండలి అనేటటువంటిది ఉండాలి. ఒరిజినల్గా మాట్లాడితే 77. సో 77 మంది మాత్రమే మంత్రులు ఉండాలి, అంతమించి మంత్రులు ఉండడానికి లేదు. సో ఇది ఆర్టికల్ 75 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇచ్చారు. ఆర్టికల్ 77 ఏంటంటే ప్రభుత్వము చేసేటటువంటి బిజినెస్ అంతా కూడా, ఇక్కడ బిజినెస్ అంటే వ్యాపారం కాదు, ప్రభుత్వం చేసేటటువంటి మొత్తం ఆ పనులు ఏవైతే ఉంటాయో అది, దీనికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకోవాలి, లేకపోతే ఎలా పడితే అలా ఉంటుంది. ఈ కండక్ట్ ఆఫ్ బిజినెస్ అనేటటువంటిది ఆర్టికల్ 77 ప్రకారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏవైనా నిబంధనలు మార్చాలని అనుకున్నా, కొత్త నిబంధనలు వేయాలని అనుకున్నా ప్రెసిడెంట్కి అధికారం ఉంది. అలాగే ఆర్టికల్ 78 మనకి ఏం చెప్తుందంటే ప్రభుత్వం తీసుకునేటటువంటి అన్ని నిర్ణయాలను కూడా ప్రధానమంత్రి గారు ప్రెసిడెంట్కి తెలియజేయాలి. ఇది ఎక్కడ చెప్తామండి? ఆర్టికల్ 78. సో కాబట్టి ప్రధానమంత్రి కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో భాగమే, అంటే మంత్రి మండలిలో ప్రధానమంత్రి కూడా భాగమే. బట్ హీఈస్ ఫస్ట్ అమాంగ్ ఆల్, అంతే, ఆయన మొదటివాడు అవుతాడు. సో కాబట్టి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకునే ప్రతి డెసిషన్ని కూడా మనము ప్రెసిడెంట్కి చెప్పాలి. ఇది ఆర్టికల్ 78. ఆర్టికల్ 88 ఏంటి? మంత్రులకి సంబంధించినటువంటి హక్కులు. మంత్రులు లోక్సభలో ఎన్నికైతే రాజ్యసభలో కూడా మాట్లాడచ్చు, కానీ ఓటు వేయడానికి అనర్హులు, అంతే. ఏ సభ నుంచి వస్తే ఆ సభలోనే ఓటేయాలి. జాయింట్ సిట్టింగ్ అయితే వేయచ్చు, కానీ మంత్రులు లోక్సభలో ఉండి రాజ్యసభలో కూర్చోవచ్చు, రాజ్యసభలో ఎన్నికై రోజు లోక్సభలో కూర్చోవచ్చు, జాయింట్ సిట్టింగ్లో కూర్చోవచ్చు. ఆయన మెంబర్ కానటువంటి కమిటీలకు కూడా ఆయన వెళ్ళొచ్చు. కాబట్టి మంత్రులకి ఈ రకమైనటువంటి హక్కులు విత్ ఇన్ ద పార్లమెంట్ అనేటటువంటివి ఇవ్వబడతాయి. అవి ఆర్టికల్ 88 భారత రాజ్యాంగంలో ఇచ్చారు. ఇవన్నీ మీరు నోట్స్ ఇలా రాసుకుని డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో రాసినా కూడా యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. అలాగే మంత్రులకి ఇన్ని హక్కులు ఇచ్చినప్పుడు, ఇన్ని అధికారాలు ఇచ్చినప్పుడు వాళ్ళు బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బాధ్యతాయుతంగా ఆ బాధ్యతలు మరచి మాట్లాడుతుంటారు. వల్గర్ లాంగ్వేజ్, నాన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తుంది, తెలంగాణలో కొంచెం పర్వాలేదు. సో కాబట్టి మీరు చూస్తే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది ఉండాలి. ఉమ్మడి బాధ్యత అంటే ఏంటి? లోక్సభ తీసుకునేటటువంటి ఏ నిర్ణయానికైనా కూడా మంత్రి మండలి కట్టుబడి ఉండాలి. అంటే లోక్సభలో ఎవరు నిర్ణయం తీసుకుంటే చెల్లుతుంది? ప్రభుత్వం. సో ప్రభుత్వం ఎవరిది? ఎవరైతే పాలకపక్షం ఉంటారో వాళ్ళ చేతిలోనే ఉంటుంది ప్రభుత్వం. పాలకపక్షంలో ఉన్న వాళ్ళకే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో భాగం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా, లోక్సభలో తీసుకునే ఏ నిర్ణయానికైనా మంత్రి మండలి విధేయతతో ఉండాలి. ఇది ఆర్టికల్ 75 చెప్తుంది. అలాగే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆర్టికల్ 75 ప్రకారం మంత్రులు ప్రెసిడెంట్కి నచ్చినంతకాలం ఆ మంత్రి పదవిలో కొనసాగచ్చు. కానీ ప్రెసిడెంట్ ఏ మంత్రినైనా కనుక తీసేయాలని అనుకుంటే అది కేవలం ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి అడ్వైస్తో మాత్రమే తీసేయగలరు తప్ప ప్రెసిడెంట్ నాకు ఈ మంత్రి నచ్చలేదు ఈరోజు తీసేస్తానని అనడానికి లేదు. సో కాబట్టి ప్రెసిడెంట్ హ్యాస్ టు రిమూవ్ ఎనీ మినిస్టర్ ఓన్లీ విత్ ద అడ్వైస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. లేదని అనుకుంటే మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్లో అందరినీ ఎత్తేయచ్చు. సో కాబట్టి ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈజ్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఆర్టికల్ 75లోనే మనకి చెప్పబడింది. అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంకా రాష్ట్రాల్లో చూస్తే కేంద్రంలో ఏ మాదిరిగా అయితే క్యాబినెట్, డిప్యూటీ మినిస్టర్స్ ఇలా ఉన్నారో అదే మాదిరిగా ఉంటుంది, కొంచెం అటు ఇటుగా మీరు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా. సో దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా గవర్నర్కి ఎయిడ్ అండ్ అడ్వైస్ చేయడానికి మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ఇది ఆర్టికల్ 163 భారత రాజ్యాంగంలో ఇవ్వబడింది. సో కాబట్టి రాష్ట్రాల్లో కూడా కేంద్రంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చరే ఉంటుంది. అలాగే అదర్ ప్రొవిజన్స్, ఇందాక 75 గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ 75కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకి ఆర్టికల్ 164లో ఈ యొక్క ప్రొవిజన్స్ అనేటటువంటివి ఇవ్వబడ్డాయి. సో ఇది మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి తెలుసుకోవచ్చు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్. సో దీనికి సంబంధించి నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్ గురించి. సో ఇది గతంలో ఏం రాలేదు, నేనే ఇచ్చాను. సో దీని ఆన్సర్ ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే భారత ప్రభుత్వంలో మంత్రిమండలి యొక్క ప్రాథమిక పాత్రలు, బాధ్యతలు ఏమిటి, మరియు నిర్ణయం తీసుకునే ప్రక్రియను వీరు ఎలా ప్రభావితం చేస్తారు? 150 పదాల్లో రాయండి. కనీసం రోజుకు ఒక క్వశ్చన్ రాసినా
3 నెలల్లో 90 క్వశ్చన్లు అవుతాయండి. సో ఆబ్వియస్గా దట్ విల్ హెల్ప్ యువర్ ఆన్సర్ రైటింగ్. సో కాబట్టి ఎవరైతే డిస్క్రిప్టివ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాసేవాళ్ళు, యూపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ రాసేవాళ్ళు, గ్రూప్ 1 మెయిన్స్ రాసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ క్వశ్చన్స్ రాయండి. దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. So thank you. This is the end of today's session. We'll meet in the next session.